పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు చేసిన దళిత నాయకులు దళారులు అన్న వ్యాఖ్యలపై మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో తురకపాలెం బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన కామన్ సెన్స్ లేకుండా ఎమ్మెల్యే మాట్లాడారని మండిపడ్డారు. తురకపాలెం బాధితులకు పరిహారం అందడంలో రామాంజనేయుల పాత్ర ఏమాత్రం లేదన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ రామాంజనేయులు ఇంకెవడో వచ్చి ఇక్కడ మాట్లాడితే జనసేన నాయకులు నిన్ను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మొన్న నవంబర్ 24న వాళ్ళు కలెక్టర్ మా వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు మైనింగ్ వాళ్ళకి దాన్ని పంపారు. మైనింగ్ మంత్రి ఎవరు? పర్యావరణ శాఖ మంత్రి మీ అధినాయకుడు కాదా? పరామర్శించడా? ఇంతవరకు లేదే. బాధ్యులు ఎవరు? అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది, పర్యావరణం నాశనం అయిపోయింది, జంతువులు కూడా తాగని, పశువులు కూడా తాగని నీళ్లను మా కులం మాలలనే మొత్తం మాలపల్లిని చంపేయాలనే కుట్రపూరితంగానే అది జరిగింది. 2 ట్యాంకుల నుండి 1 ట్యాంకుకి ఎందుకు ఎక్కించారు ఆ నీళ్లు? మురుగు నీళ్లు ఎమ్మెల్యే గారు తాగుతాడా? ఈ సపోర్ట్ చేసిన వాళ్ళు తాగుతారా? వాళ్ళకి ఇవ్వలేదా నీళ్ళు? క్లియర్గా ఇది నీటి ద్వారా జరిగిన మరణాలు అని చెప్తా ఉంటాయి రిపోర్టులన్నీ. ఆ రిపోర్టులను పక్కన పెట్టి ఆ గుంటలో నీరు సరఫరా చేసిన వాళ్ళని శిక్షించకుండా ఈ విధంగా ఘర్షణలు పెట్టించడం, మాదిగల మధ్య, కాపుల మాలల మధ్య, బాధితులు ఈ రాజకీయ పక్షాల మధ్య మీరు కనుక ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తే, అరుణ్ కుమార్ లాంటి మా నాయకులు బెదిరిస్తే బెదిరిపోయేవాడు ఎవడో లేడు. తేల్చుకోవటానికి మేము సిద్ధమే. రాష్ట్రంలో మాదిగలుంటే రాష్ట్రంలో మాలలు ఉన్నారు, రాష్ట్రంలో కాపులుంటే రాష్ట్రంలో మాలలు ఉన్నారు. ఎవరితోనైనా తేల్చుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పారిపోయేవాళ్ళు, దాక్కుని ఉండేవాడు ఎవడో లేడు. మేము పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. రాజకీయ పరిస్థితులు, మా ఉద్యోగుల మీద, మా కులం మీద జరుగుతున్న వివక్షతని, అణిచివేతని సునిశ్చితంగానే పరిశీలిస్తున్నాం. బుద్ధి చెప్పే రోజు తొందరలో ఉందని చెప్తూ తురకపాలెం ఇంకా 10 మందికి అక్కడ నష్టపరిహారం రావాలి. వాళ్ళకి ఇప్పించే ప్రయత్నాలు చేయట్లేదు ఈ కలెక్టర్ కానీ, ఇప్పుడు బాధ్యులైన వాళ్ళు కాదు. అదేవిధంగా మేము కేసు పెట్టాం నల్లపాడు పోలీస్ స్టేషన్లో. అందుకు మరణాలకి బాధ్యులైన కలుషిత నీటిని సరఫరా చేసిన నిందితులకు అందరి పేర్లతో కేసు పెట్టాం. ఎప్పటికైనా ఎమ్మెల్యే గారు కలెక్టర్ మీద ఎదిగితే బాధ్యుడివి అనుకుంటే, ఈ బాధితుల పట్ల, మృతుల పట్ల నీకు అభిమానం ఉంది అనుకుంటే నువ్వు ఆ కేసు కట్టించు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటంలో మీరు సహకరించండి. అంతేగాని ఆ విద్వేషాన్ని, ఆ వాదనని, ఆ ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది స్థానిక శాసనసభ్యులు. మా వాళ్ళని తాగి చచ్చిపోయారు అన్నందుకు క్షమాపణ చెప్పు. మా వాళ్ళని వ్యభిచారులు ఎయిడ్స్తో చచ్చిపోయారు అన్నందుకు క్షమాపణ చెప్పు. మా వాళ్ళ కాళ్ళు పట్టుకొని భర్తలు చనిపోతే చనిపోయినాడు, చనిపోగా బతికున్న ఆడపిల్లలు, విధవరాండ్రైన వాళ్ళ పిల్లల్ని ఈ మానవ సమాజం ఎయిడ్స్ పేషెంట్లని ముద్రేస్తే వాళ్ళు ఎవడైనా ఇళ్లలోకి రాణిస్తాడా? భవిష్యత్తులో ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడా?